నేతపై వివాదంలో చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికి సంబంధించిన బాధితులు ఎవరున్నా నేరుగా ఎవరైనా సరే నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి కానీ మా ఛాంబర్కి వచ్చి మీకు చెప్పండి, ఇది పొరపాటున జరిగిందా, అధికారులు కావాలని చేసిందా, దీని మీద ఎంక్వైరీ చేపిస్తున్నాం. యాదగిరిగుట్టలో కూడా 42,000 ఎకరాలు ప్రొవిజన్లో పెట్టినట్టు నాకు ఐలయ్య గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పి బాధపడ్డారు. ఇది 3 నెలల కింద. ఇది ఇవాళ బయట పెట్టిన ప్రతిపక్షాలు. నేను ఆ రోజే ముఖ్యమంత్రి గారికి చెప్పిన, యాదగిరిగుట్టలో ఈ విధంగా 42,000 ఎకరాలు ప్రొవిజన్ అని చెప్పి తాత ముత్తాతల ఆస్తులు ప్రొవిజన్లో పెట్టినని చెప్పి ఆ ప్రాంతాల్లో రైతులు ప్రజలు మధ్యతరగతి వాళ్ళు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ నిద్రపోకుండా ఎమ్మెల్యే దగ్గర నా దగ్గర తిరిగి తెస్తే గతంలోనే నేను చెప్పిన. మీరు ఇప్పుడు ఇవాళ చెప్తున్నాను, ఆ రోజే చెప్పి దాని గురించి మీరు లేదు మీరు భయపడద్దు నేను దీపిస్తానని ముఖ్యమంత్రి గారు. ఇది ఎవరో ఉద్దేశపూర్వకం చేసినట్టుగా అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా దీని బాధ్యులైన అధికారులపై చర్య తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చర్చించడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఢిల్లీకి పోయి రేపు నైట్ లండన్ పోయి అక్కడి నుంచి అమెరికా పోయి మళ్ళీ 30th వస్తున్నాం. వచ్చిన తర్వాత దీని మీద పూర్తిగా చర్చించి నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పడం జరిగింది, ఎవరు కూడా ప్రైవేట్కి సంబంధించిన భూములలో తీసేసే అవసరం లేదు, మీరు వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకునేది ఎన్ని అవసరం లేదు. నేను చెప్తున్నా ఒక సీనియర్ మినిస్టర్గా మీరందరూ కూడా నిశ్చితంగా ఉండేది, మీరు అప్లికేషన్ పెట్టుకునే అవసరం కూడా లేదు, మీకు ఎవ్వరు కూడా భయపడొద్దని మీకు హామీ ఇస్తున్నాం. మా ప్రభుత్వం ఈరోజు ఎవరో కొందరు చేసిన దానికి మీరు ఎవరు కూడా మా ప్రభుత్వం మీద మీరు అపనమ్మకం పెట్టుకోకండి. బాధ్యులపై చర్య తీసుకుంటాం. మీరందరూ నిశ్చితంగా నల్గొండ జిల్లాలో కూడా జరిగినాయి, చండూరు ఈ ఏరియాలో మరిగూడెం ప్రాంతం, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. హరీష్ రావు చెప్తుండ్రు 30% కమిషన్ తీసుకుంటారు నిషేధిత జాబితాలో. అవన్నీ ఎంక్వైరీలో బయటపడుతుంది, ఎవరు తీసుకుంటున్నారు ఏం తీసుకుంటున్నారు ఆఫీసర్లా ఎవరు ఏందని బయటపడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్గా ఉన్నారు. ముఖ్యమంత్రి ఇల్లు వచ్చిందని చెప్తుంది కదా, అంటే దీని మీద ఎందుకు వదిలిపెడతాం మేము? మా ప్రభుత్వం ఇల్లు వచ్చింది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది. సీఎం ఇల్లు వచ్చిందని కాదు, యాదగిరిగుట్టలో 43 ఎకరాలు పోతే అక్కడ ఎమ్మెల్యే గారు ప్రజలందరూ ధర్నాలు చేస్తుంటే ఎమ్మెల్యే గారు అధికారపక్షమైన కూడా నాకు చెప్తే నేను ముఖ్యమంత్రి గారు చర్చించిన ఇది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పటికి ప్రొవిజన్లో ముఖ్యమంత్రి గారు ఇల్లు ఉన్నట్టు రాలే. నేను ఊరుకున్న అధికార పార్టీ అయితేంది, ప్రజల పక్షాన ఉంటాం మేము. కానీ 8 నెలలుగా గుర్తించకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఎవరు బాధితులు ఎవరు బయటికి రాలే, ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి నేను 4 నెలల కిందనే యాదగిరిగుట్ట బయట పెట్టినా. ఈ అవినీతి అక్రమాలపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తారు. తప్పకుండా నేనే చెప్తున్నా కదా, దీని మీద రేపు సీఎం గారు అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత వైట్ పేపర్ కాదు టోటల్గా ఎంక్వైరీ ఇస్తాం. అసెంబ్లీలో ప్రతి విషయంలో మేము వైట్ పేపర్ పెట్టాం. అది థర్మల్ ప్లాంట్ కానీ, వైటీపీఎస్ కానీ, ల్యాండ్ కేసులు కానీ, అది కార్ రేసింగ్ కానీ అన్నిటి మీద పారదర్శకంగా ఉన్నాం. ఎవరిని కావాలని ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. పక్క రాష్ట్రంలో చూడండి ఎంతమందిని అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాన్ని అరెస్ట్ చేస్తున్నాం, మీరు చూస్తున్నారు కదా. మేము ఇందులో మాత్రం వదిలిపెట్టే ముచ్చలేదు. ఇవాళ మధ్యతరగతి వాళ్ళు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా నాకు ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఎవరైనా అధికారులు అదే చేసి ఉంటారని చెప్పి అనుకుంటున్నాము. అప్పుడు గవర్నమెంట్లో అధికారులు 10 ఏళ్ళు వాళ్ళెమ్మడి ఉండి ఇవాళ మా గవర్నమెంట్లో మేము ఎవరి మీద కక్ష సాధించి జరిగిపోతున్నాం. ఇప్పుడే చెప్పిన ఎవరిని అరెస్ట్ చేయలే, ఎవరి మీద కక్ష సాధింపు. అప్పుడు అధికారంలో 10 ఏళ్ళు అన్న అధికారులను కూడా మంచి పోస్టింగ్లు ఇచ్చినాం. మా మంచితనం ఇవాళ దాన్ని అడ్డం తీసుకొని ఎవరైనా చేసి ఉండొచ్చు, తప్పకుండా బయటకు వస్తుంది. అంటే కొంతమంది మామూలుగా చెప్తున్నారు ఇంకా దీని మీద మీరు అంటే ప్రభుత్వం సారీ చెప్పినప్పుడు కూడా పొంగులేటి రిజైన్ చేయాలని చెప్పి చెప్తున్నటువంటి. అరే దీంట్లో తప్పవరదో తెలిసిన తర్వాత ఎవరు రిజైన్ చేయాలి, ఏ అధికారి మీద చర్య తీసుకోవాలని బయటపడుతుంది. దీని మీద ఎటువంటి చర్య మేము వెనకాడుకు ముగియలేదు. మేము ఒకటే చెప్తాం కదా, ఇవాళ పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. ఇవాళ పేదలకు 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇల్లు అనేది మర్చిపోతే 5 లక్షల ఇల్లు కట్టించి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి సన్నబియ్యం ఇచ్చేది పేద ప్రజలకు కూడా ఈ విధంగా చేస్తున్నప్పుడు ఇవాళ మేము పేదోళ్ళకు అన్యాయం, మధ్యతరగతి వాళ్ళకు 22 అన్యాయం జరిగితే ఊరుకుంటామా మేము? ఇది పరిపాలనాపరమైనటువంటి వైఫల్యంగా బీఆర్ఎస్ చెప్తోంది. అరే వాళ్ళ వైఫల్యం ఉన్నప్పుడు కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ కుంగింది, మీరు బాంబులు పెట్టి కూలగొట్టినని చెప్పి కేటీఆర్ అన్నాడు. బాంబులు పెడితే పైకి లేస్తుందా కిందికి గుంజుకుంటుందా? ఏదో కావాలని అంటారు వాళ్ళు, అందుకే తప్ప మేము కాళేశ్వరం మేము కూలగొట్టినామా? ఊరికే వేగంగా మాట్లాడండు. వాళ్ళే చెప్పిండ్రు, ఎన్డీఏసీ చెప్పింది. ఇక్కడ అనవసరంగా మీరు అప్పుడే రిపోర్ట్ ఇచ్చినాం. చాలామంది ఇంజనీర్లు చెప్పిండ్రు ఇక్కడ బ్యారేజీలు కట్టకూడదని. ఉన్న వాళ్ళు మీరు లేదనుకోండి, ఎవ్వరు కూడా అప్లై చేసుకునే అవసరం లేదు.
తప్పకుండా నేను వాళ్ళకి అండగా ఉంటానని చెప్తున్నా.